అస్సలు నమ్మకూడదు. మా ఫ్రెండ్ గారు చేసిన పనికి 5 నిమిషాలు కొబ్బరి బొండ షాప్ లో పని చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఒక సిగ్నేచర్ చేపించుకోవడానికి ఇప్పుడు నేను 500 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఎందుకంటే అదొక్క సిగ్నేచర్ పెట్టించుకోకంటే ఇంతవరకు మనం చదివింది వేస్ట్ అయిపోతుంది. గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ని నేను ఎంత త్వరగా చూసానంటే పొద్దున ఎప్పుడో పెడితే నేను ఈవినింగ్ చూశాను. ఇంకా నాకు ఈ సిచువేషన్ లో ఏ బస్సు దొరికినా వెళ్ళిపోదామని ఏదో ఒక బస్సు అయితే బుక్ చేసేసాను. హైదరాబాద్ నుంచి కడపకి నేను చాలా సార్లు ట్రావెల్ చేసి ఉంటాను కానీ ఇంత తక్కువ ప్రైస్ కి నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. 310 రూపాయలకి కడపకైతే వచ్చేసాను. అది కూడా మన మహేశ్వరి ట్రావెల్స్ నుంచి. చూడడానికి కొత్త బస్సు లాగా ఉంది. మనల్ని సేఫ్ గా కడపలో అయితే డ్రాప్ చేశారు. ఇంకా నన్ను పిక్ చేసుకోవడానికి మన సాయి అయితే వచ్చేసాడు. ఒకరు కాదు ఇద్దరు సాయిలు అయితే వచ్చారు. హాయ్ సాయి, వీడియో నీకోసం. సాయి 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 కాలేజ్కి వచ్చేటప్పుడు ఇప్పుడు దాకా మనం సంపాదించిన ఆస్తి పేపర్లన్నీ తీసుకొని రమ్మన్నారు. ఇంకా ఆ పేపర్లన్నీ తీసుకొని వచ్చి మేడం అయితే ఇచ్చేసాము. ఇంకా ప్రాజెక్ట్ బుక్ అయితే ఇచ్చేసింది మేడం. మా టీం మెంబర్స్ అంతా ఇంతకు ముందే కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ సైన్ కూడా పూర్తి చేసుకున్నారు. కానీ మనం లాస్ట్ బెంచర్స్ కదా, లాస్ట్ రోజే చేద్దామని ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశాను. ఇంకా అందరితో వర్క్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇంకా వర్క్ అయితే ఉంది. అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళ తాత బయటికి వెళ్తూ షాప్ చూసుకోమని చెప్పాడు. ఇంకా వాడైతే నాకు చెప్పాడు అనమాట. నాకు సరిగ్గా కోకోనట్ కట్ చేయడం కూడా రాదు. కత్తి పట్టుకొని రౌడీ లాగా ఉండేదానికి ఒక్క కస్టమర్ కూడా రాలేదన్నమాట. ఇంత లోపల తాతయ్య కూడా వచ్చేసాడు. ఇంకా కంప్యూటర్ షాప్ దగ్గరికి వచ్చి మనకు కావాల్సిన సిడీస్ అయితే తీసుకొని ప్రాజెక్ట్ బుక్ లో అతికించడానికి మళ్ళీ కాలేజ్ కి అయితే బయలుదేరాము. ఒక ఐడియా వచ్చింది ఏంటంటే అన్ని సిడీస్ లో ప్రాజెక్ట్ గురించి పెట్టే బదులు కొన్ని సిడీస్ లో ఈ మధ్య కొత్తగా వచ్చిన సినిమాలు పెడితే సార్ కూడా యూస్ అవుతుంది కదా. ఏమోలే మనకెందుకు, సార్ ఏ సినిమా చూస్తాడో ఏమో. ఇంకా మనం వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. రేపు కాలేజ్ లో ఫైనల్ ఫోటో అయితే తీస్తున్నారు. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. అలాగే ఇన్స్టాలో ఫాలో చేసి పెట్టుకోండి.